ఈ కథ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య తిరుగుతూ ఉంటుంది. ఒకడికి చదువు అంటే ప్రాణం, ఇంకొకడికి గొడవ అంటే ప్రాణం. సేవ చేయటం అంటే ఒకడికి ఇష్టం, అమ్మాయిల్ని నేర్పించడం అంటే ఇంకొకడికి ఇష్టం. దేశం కోసం తపన పడే వ్యక్తిత్వం ఒకటిదైతే ఆ దేశాన్నే దోచుకు తినాలనుకునే వ్యక్తిత్వం ఇంకొకటిది. ఒక మాటలో చెప్పాలంటే ఒకడు లీడర్ అవ్వాలనుకుంటాడు, ఇంకొకడు పొలిటీషియన్ అవ్వాలనుకుంటాడు. ఆ ఇద్దరూ ఏమయ్యారో చూడాలనుకునే కథాంశమే ఈ కథ. చూడటానికి సిన్సియర్గా డీసెంట్గా కనపడుతున్నాడు కదా, ఇతని పేరే చూడగానే అర్థమైపోయి ఉంటుంది, వీడి పేరే. అరే ఎప్పుడు నవ్వడమే కాదురా, కొంచెం కెరీర్ గురించి ఆలోచించడిరా. అవునరా, కెరీర్ అంటే గుర్తుకొచ్చింది. 3 years అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏంట్రా? నేనా మామ, యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటా. అదొక్కటే నా ఏం. నువ్వురా? తెలుసుగా. మరి నువ్వురా? పాలిటిక్స్ రా. పాలిటిక్స్కి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. ఏంట్రా, పాలిటిక్స్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నావా? పాలిటిక్స్లో నీలాంటి మంచి వాళ్ళు పనికిరారా. పాలిటిక్స్లో రాణించాలంటే రౌడీజం రావాలి, మోసం చేయడం రావాలి, కబ్జాలు చేయడం రావాలి. నీకు పాలిటిక్స్ ఏంట్రా? లైట్ తీసుకో. రే నీకేం తెలుసురా పాలిటిక్స్ గురించి? రౌడీజం రాజకీయం కాదురా పాలిటిక్స్ అంటే, సేవ చేయడం రా పాలిటిక్స్ అంటే. ఇట్స్ మై అంబిషన్. తొక్కలో అంబిషన్. నీకు నిజంగా సేవ చేయాలంటే 1 weekలో మన కాలేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో కనీసం ప్రెసిడెంట్ అప్పుడు అప్పుడు నేను ఒప్పుకుంటే నువ్వు రాజులకు సెట్ అవుతావని. సరేరా, నిల్చుని గెలిచి చూపిస్తా. నీకు అపోజిట్ నేనే నిలవాలి. ఒక మంచికి చెడుకు మధ్యలో పోటీ. చూద్దాం మంచి గెలుస్తుందో చెడు గెలుస్తుందో. డన్. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే మన కాలేజ్లో ప్రెసెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒక పక్కన మన మారుతి గారు నించొని ఉంటే మరో పక్కన మన ప్రణయాన్ని నించొని ఉన్నాడు. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నేను ఒక సామాన్య విద్యార్థిగానే ఎన్నో మంచి పనులు చేశాను, అది మీకు తెలుసు. నాకంటూ ఒక పవర్ అంటూ తోడైతే ఇంకా మంచి పనులు చేయగలను నమ్మకం నాకుంది. అదే నమ్మకం మీకుందా? వాడేవాడన్నా నీ కారిగొట్టి కూడా సమానం కాదు. నీకే మా ఫుల్ సపోర్ట్. నువ్వే మా లీడర్. ఎవడ్రా? వాడే అన్నా. చల్. ఎవడన్నారా? తెచ్చుకొని చూద్దాం. రేయ్ అన్న వచ్చిండ్రా. ఎవడ్రా అన్న? ఎవడికిరా అన్న? ఇప్పుడు తెలిసినారా అన్నంటే ఎవడో?
నీ తాగబోతున్నాయి అలా అక్కడ ఆల్రెడీ ప్రణయగానికి 85% కంటే ఎక్కువ సపోర్ట్ ఉందిరా. నువ్వు ఎట్లా గెలుస్తావురా? నువ్వు గెలువు. ఎలా గెలుస్తావు? మనమే గెలుస్తున్నాం. నాకు ఈరోజు 6 o'clock లంగరాజులో పార్టీ ఏర్పాటు చేస్తున్నాం. 25 మంది ఓకేనా? చియర్స్. తాగినోడికి తాగినంత తాగను. అంతా ఓకే మామ, సూపర్. అన్నా వీరే అన్న. మీ అందరి సపోర్టు నాకే కావాలి. నీకా? ఎందుకు ఇవ్వాలరా? అసలు వీడికి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి? ఇదే కదా అందరిలో మీ డౌట్. నేను ప్రెసిడెంట్ అయితే ప్రతి సాటర్డే ఇలానే ఉంటుంది. మీకే కాదు, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ప్రతి సాటర్డే ఫైనాన్షియల్ కానీ, పొలిటికల్ కానీ, పోలీస్ ప్రాబ్లం కానీ, సెటిల్మెంట్స్ కానీ, దేనికైనా నా సపోర్ట్ మీ అందరికీ ఉంటుంది. వాడు ప్రణయ్ గాడు మంచి మంచి అంటుంటాడు. వాడు ఏం చేస్తారా మీకు? ఎనీ ప్రాబ్లం ఐ విల్ బి దేర్. సో మీ అందరి సపోర్ట్ నాకే. నేను ప్రెసిడెంట్ అవ్వాలి. అవుతున్నా. టెన్షన్ పడకన్నా, మనమే గెలుస్తాం. నాకు ఆ నమ్మకం ఉందన్నా. తీరా తీ తీ. ఏంటన్నా నువ్వు ఇంత కూల్గా ఉన్నావు? వాడంత టెన్షన్ పడుతుంది. కూల్ వేం ఫిగర్ అక్కరా. గెలిచేది మనమే. అవునరా? వాడు అంత టెన్షన్ పడుతుండా? చూద్దాంపా, రండ్రా. I'm back. ఏంట్రాయిలు ఇంత టెన్షన్ పడుతున్నారు? బచ్చగాల నాలు. మీరేంట్రా ఇక్కడికి వచ్చారు? మారుతన్న గెలిచిండు. చెప్పాను కదా నేను, మనమే గెలుస్తామని. మనమే గెలిచాం. పెంచండి. చెప్పాను కదా నీలాంటి వాళ్ళకి పాలిటిక్స్ సెట్ కావని. పాలిటిక్స్లో గెలవాలంటే రెండు కావాలి. ఒకటి, అది వారసత్వంగానే రావాలి, లేకపోతే మీ అయ్యే కొన్ని కోట్లైనా ఉండాలి. అంతేగాని మంచి మంచి అంటే ఏం పిగలేరు పాలిటిక్స్లో. ప్రజెంట్ సొసైటీలో పాలిటిక్స్ అంటే బిజినెస్, జస్ట్ బిజినెస్. కొనడం, అమ్ముకోవడం, అంతే. అదే పాలిటిక్స్, జస్ట్ బిజినెస్. వీడు ఎలా గెలిచాడు అనుకుంటున్నారా? వీడు ఒక పక్కా ప్లాన్తోనే ఎలక్షన్స్లోకి ఎంటర్ అయిపోయాడు. అదేంటో మీరే చూడండి. ఏంట్రా ఇది? స్కాచ్. ఈ తాగబోతున్నాయి అలా అక్కడ ఆల్రెడీ ప్రణయగానికి 85% కంటే ఎక్కువ సపోర్ట్ ఉందిరా. నువ్వు ఎట్లా గెలుస్తావురా? నువ్వు గెలువు. ఎలా గెలుస్తావు? మనమే గెలుస్తున్నాం. నువ్వు గెలవరా? నీ అబ్బా చూడు.
మొత్తం ఓటర్స్ 1000 మంది రా. అందులో 400 మంది తాగుతున్నారు కొడుకు. ఆ 400 మంది లీడ్ చేస్తే 25 మంది ఓకేనా. ఇంకా మిగతా 450 మంది. ఆ 450 మందిలో 300 మంది లవర్స్, 150 మంది మామూలు విద్యార్థులు, అంటే మంచోళ్ళుగా చెడ్డోళ్ళు, జస్ట్ స్టూడెంట్స్ అంతే. ఇంకా 150 మంది. ఈ 150 మంది ఎవరంటే ప్యూర్గా ప్రణయ్ గారు సపోర్టర్స్. వీళ్ళని మనం గెలగడం మనకు అవసరం లేదు. ఆ లిస్ట్ 20 మంది తాగబోతు లిస్టు, అందులో 25 మంది తాగబోతు లిస్ట్ ఉంది ఓకేనా. ఆ 20 మందికి ఇలా ఫోన్ చేసి ఈరోజు నైట్ మీటింగ్ ఉందని చెప్పు. లంగారాజులో మీటింగ్ అంటే పార్టీ ఉందని చెప్పు ఓకేనా. ఆ బాధ్యత నీది. నాకు ఈరోజు 6 o'clockకి రంగరాజులో పార్టీ ఏర్పాటు చేస్తుంది 20 మందికి ఓకేనా. అది నీది. నువ్వు ఈ 300 మంది లిస్ట్ ఉందని కదా లవర్స్, ఆ లవర్స్కి ఫోన్ చేసి ఏం చెప్తావు, ఈ నాకు మారుతికి సపోర్ట్ చేస్తే ప్రతి సాటర్డే ఐఎంఎక్స్తో సినిమా, దాని తర్వాత మెక్డోనల్డ్స్ కేఫ్తో వాళ్ళు ఇష్టం. అది చెప్పు వాళ్ళకి అర్థమైనట్టు చెప్పు. ఇంకా 150 మంది. ఆ 150 మందికి ఏమేమి కావాలో కనుక్కొని ఫోన్ చేయమని లక్ష్మణ్ గారికి చెప్పాలి, చేయమని కొనేద్దాం. అందరినీ కొనేస్తున్నాం. వాళ్ళకి ఒక్కటే అర్థం కావాలిరా, మారుతి గారికి సపోర్ట్ చేస్తే ఇది, ప్రణయ్ గారికి సపోర్ట్ చేస్తే ఏం చేస్తాడు వాడు, మంచి అంటాడు. ఓన్లీ మనకే సపోర్ట్ చేయాలి. అది మీరు అందరూ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మీ బాధ్యత ఓకేనా. ఓడి దుర్మార్గుడా, ఇదంతా ఎప్పుడు కలెక్ట్ చేసావురా? కూల్. పాలిటిక్స్ అంటే జస్ట్ బిజినెస్, పోవడం అమ్ముడుపోవడం. గీకండి కోకండి. 7993. నాకు నీ కోపం ఏం లేదురా. ప్రజెన్స్లో పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో చూపించాలనుకున్నా అంతే. నువ్వు నా ఫ్రెండురా. చూశారు కదా, పాలిటిక్స్లో ప్రణయ్ లాంటి మంచి వాళ్ళు రాణించలేరు. ఇక్కడ రాణించాలంటే వారసత్వంగా అయినా రావాలి, లేకపోతే వాడయ్యకి కోట్లైనా ఉండాలి. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి బాస్. అసెంబ్లీ ప్రజల భవిష్యత్తు నిర్దేశించే ఒక దేవాలయం. కానీ మన నాయకులు వీళ్ళన మనం ఎన్నుకున్నది, వీళ్ళ మనల్ని పాలించేది. ఒక సభ నిర్వహించాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది, కానీ దాని ఫలితం వ్యర్థం. అవే డబ్బు ఒక ఊరి కోసం ఖర్చు చేసి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయి ఉండేది. ప్రజెంట్ యూత్లో ఏ ఒక్కరు కూడా పొలిటీషియన్ అవ్వాలని కూడా లేదు. అందుకు ఇవి కొన్ని కారణాలు. మాకొక నమ్మకం ఇవ్వండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ స్మాల్ హోప్.